హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. చిటికలో తయారు చేసుకునే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు 4 ఎగ్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలు. ఓకేనా? మరి ఫస్ట్ అయితే కడాయి స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకున్నా. ఆయిల్ అయితే వేస్తున్నా. ఆయిల్ కొంచెమే వేసుకోండి ఫ్రెండ్స్. దేనికైనా సరే ఆయిల్ ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది. ఆయిల్ అయితే వేసిన. నేను వేసే దాని ప్రకారం అయితే పోపు గింజలు వేయకుండా ఓన్లీ జీలకర్ర మాత్రమే. జీలకర్ర ఫ్రై అవుతుంది. జీలకర్ర వచ్చేసి ఫ్రై కాగానే అంతే రైస్ స్టవ్ కూడా ఆన్ చేస్తున్నా. టూ మినిట్స్ ఆగి స్టార్ట్ చేద్దాం. జీలకర్ర అయితే మగ్గింది. కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, చిటికలో ఎవరైనా అర్జెంట్ పని ఉన్నప్పుడు దీన్ని వెంటనే చేసుకొని పోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదన్నమాట. జస్ట్ 5 minutes ఓన్లీ. బాగా మసులుతుంది, అంటే చిటపట అంటుంది బాగా. ఆనియన్స్ అయితే వేసేసిన. ఆనియన్స్ వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని 2 నిమిషాలు ఇట్లా కలర్ రాగానే లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వేసుకుని అనుకోండి తొందరగా మగ్గిపోతుంది, మనకి ఎగ్ కర్రీ చేసినట్టు కూడా అనిపించదు. చూడండి, సాల్ట్ అయితే వేసేసిన. వేసి 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఈలోపు ఎల్లిపాయ దంచుకుందాం. ఎగ్స్ అయితే ఆనియన్ మగ్గింది. ఎగ్స్ అయితే కొట్టి పోసుకుందాం. చూడండి, వన్, టూ, త్రీ, 4 అన్నట్టు మనకైతే అనుకున్నట్టు 4 ఎగ్స్ అయితే కొట్టి పోసుకున్నాం. దీన్ని ఇట్లా కాసేపు వదిలేద్దాం మూత పెట్టి. ఓకేనా? మరి ఎగ్స్ అయితే మూత తీసిన. చూడండి, ఇందాకనే అనొచ్చు, కాకపోతే ఎందుకు అనలేదంటే మరీ అసలు ఇట్లయితే ఇప్పుడు కొంచెం బాగుంటుంది. ఆ తడిలో పెట్టి కలపాలంటే ఎట్లనో అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకని ఒక్క 2 seconds జస్ట్ క్యాప్ పెట్టేసి ఇట్లా అన్నాం అనుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. దీంట్లో ఎల్లిపాయ కారం వేసి కొంచెం ధనియాలు కూడా వేసుకుంటే ఓకే. బాయ్. చూడండి, దాని తడి అనేది తీర్చేసింది అనమాట. కాసేపు మూత పెట్టించి గుడ్లు కొట్టి పోసి కొద్దిసేపు మూత ఉంచినాం అనుకోండి, తడి బీర్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎల్లిపాయలు దంచి అయితే ఉంచిన ఎల్లిపాయ కారం వేసేసుకున్నాం అనుకోండి. కొంచెం లైట్గా ధనియాల పొడి మాత్రం ఏ కూరలైనా కంపల్సరీ వేసుకోండి. ఎందుకు మాత్రం చాలా మంచిది. ఎల్లిపాయ ముద్ద అయితే వేసేసిన. దీంతో పాటు కొంచెం కారం, ఎందుకంటే ఉప్పు ఎందుకు వేయట్లంటే ఆల్రెడీ ఇందాక వేసేసిన. మళ్ళీ ఎక్కువ అవుతుంది. తక్కువైనా బాధలేదు, కానీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఓకేనా? మరి
ఎగ్లో అయితే మంచిగా కలిసిపోయింది. దీనికి లైట్గా కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తాం. ఓన్లీ ఉత్త పచ్చి ధనియాల పొడి, ఎందుకంటే పచ్చి ధనియాలు ఎంత ఎక్కువ వాడుకుంటే అంత మంచిది. ధనియాలు డైజెషన్కి. నేను కొంచెం సాల్ట్ తెస్తున్నా, ఒక్క రవ్వ, ఎక్కువ ఒక్కర్లేదు. చూడండి, కలిపేసి మూత పెట్టి జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఉంచి బంద్ చేస్తే ఎగ్ కర్రీ రెడీ. ఎంత మా పాపకైతే నేను ఆల్రెడీ చూపించి చేస్తున్నా. చెప్పలేము ఎప్పుడు ఎవరికి ఏం టైం అవసరం వస్తుందో. ఒకసారి చూపించాం అనుకోండి అది అలా గుర్తుండిపోద్దండి. ఓకేనా? మరి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.